హలో అండి, అందరికీ నమస్తే. నా ఫస్ట్ సీరియల్ పేరు ఆలు మగలండి, ఎపిసోడ్ 1. ఇది అంటే ఒక భార్యాభర్త స్టోరీ అనే కాదు, మొత్తం వాళ్ళ చిన్నప్పటి నుండి వీళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుండి స్టోరీ చెప్తేనే స్టోరీ పూర్తిగా అర్థమవుతుందండి. నేను అందుకనే ఇలా ప్రయత్నిస్తున్నాను. ఇక కథలోకి వెళ్తే, ఇందులో హీరోయిన్ పేరు వచ్చేసి సీత అండి. హీరోయిన్ చిన్నప్పటి స్టోరీ చెప్తున్నాను అండి నేను, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది హీరోయిన్ చిన్నప్పటి కథ. సీత తండ్రి పేరు శ్రీను అండి, అమ్మ పేరు రత్న, అక్క పేరు ప్రమి, అన్న పేరు నవీన్. ఇదే వీరి కుటుంబం. ముందుగా శ్రీను వచ్చి ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటారండి. ఆయన తెచ్చే అరాకొర డబ్బుతో ఫ్యామిలీని ఎలాగో ఒకలాగా లాక్కొని వస్తూ ఉంటుంది రత్న. అయితే ముగ్గురు పిల్లల్లో శ్రీనుకి ప్రమి అంటే చాలా ఇష్టం అండి. ప్రమి అంటే పెద్ద కూతురండి. అమ్మకేమో కొడుకంటే ఇష్టం. ఇక చిన్న కూతురైన సీత పరిస్థితి అందరికీ తెలిసే ఉంటుందండి. సీత అంటే ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టము ఉండదు. ఇంట్లో అన్ని పనులు అంటే కొడుకు ఉన్నా కూడా సరుకులు తేవడం, సీతనే పని చేయడం, సీతనే నీళ్ళు తీసుకురావడం, అన్నీ సీతతోనే పని చేయించుకునేవాళ్ళు. బయటికి వెళ్ళి ఏం పని చేయాలన్నా కూడా సీతనే చేస్తూ ఉండేది. ఇందులో అరే చిన్నపిల్ల కదా, ఇంత పని చేస్తుందే అని ఎవరో పెద్ద అనుకోరు. ఇంట్లో ప్రమి దేనికైనా అలిగితే బుజ్జగించడానికి ఎంతోమంది వస్తారు. అవన్నీ చూస్తూ పెరిగిన సీతకి చిన్నప్పటి నుండే ప్రేమ కొంచెం కరువైందండి అని తనకు కూడా తెలుసు. ఆ వయసులో తను ఎవరిని అడగలేదు, నా మీద ఎందుకు మీరు ప్రేమను చూపించట్లేదు అని ఎవరిని ప్రతిదీ తను అడగలేదు. అలా చూస్తూ బాధపడుతూ అడిగితే ఏమంటారో అన్న భయంతో సీత చిన్నప్పటి నుంచి అలాగే పెరిగి ఉంటుందండి. చిన్నప్పుడే పుట్టడంత బాధతో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్గా తన పనేదో తను చేసుకొని వెళ్ళేది సీత. సీతకి ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదండి. ఆ బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి ఊర్మిళ. తన బాధ ఏదైనా సరే చిన్నప్పటి నుంచి తనకు చెప్పుకొని బాధపడుతూ ఎక్కువ సమయం ఊర్మిళ వాళ్ళ ఇంట్లోనే గడిపేది సీత. ఇంట్లో వాళ్ళతో కంటే తను ఒంటరిగా, అలాగే తనకు ఉన్న ఆ ఒక్క ఫ్రెండ్ ఊర్మిళతో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. స్కూల్ మేట్, క్లాస్మేట్ కూడా ఊర్మిళనే సీతకి. ఊర్మిళతో కలిసి స్కూల్కి వెళ్ళడం, తనతోనే తన బాధ చెప్పడం, ఉన్నంతలోనే తను జాలీగా ఉండడం. జాలీగా అంటే తనకిచ్చిన 1 రూపీ 2 రూపీస్ చేంజెస్లోనే అన్నీ కొనుక్కోవడం, చేసుకోవడం, అలా ఉంటుందన్నమాట సీత. ఇక ఇంట్లో భోజనం కథకు వస్తే, ఇక భోజనం దగ్గర కూడా అదే మోసం జరుగుతూ ఉంటుందండి సీతకి. మొత్తం మెత్తని ముక్కలన్నీ, అంటే మీకు తెలిసిందే అందరికీ 90స్లో 80స్లో స్టోరీ అండి ఇది. యాక్చువల్గా అప్పట్లో మనం మటన్ చికెన్ తెచ్చుకోవాలంటే వారానికి ఒక్కసారో 2 వారాలకు ఒక్కసారో ఇంటికి వచ్చేది అవన్నీ. అప్పట్లో పుట్టిన వాళ్ళకైతే ఇదంతా తెలిసే ఉంటుంది. ఇక తీసుకొని వచ్చినప్పుడు తను ఎంతో ఆశగా ఉండేదన్నమాట సీత. కానీ మెత్తని ముక్కలనే కొడుక్కేసి అమ్మ పెట్టేసేది. తర్వాత ఎముకలు, పులుసు సీతకు వచ్చేవన్నమాట. ఇక సీత అక్క విషయానికి వస్తే, తను కూడా అంతే. సీతకి ఏ రోజు పెద్ద సపోర్ట్ చేసేది కాదు. తన పనేదో తను చూసుకొని తను అలా ఉండిపోతుందండి. పెద్ద పట్టించుకునేది కూడా కాదనమాట. సీతకి ఏ రోజు సపోర్ట్ కూడా చేసేది కాదు. అసలు సరిగ్గా మాట్లాడేది కూడా లేదు ఇద్దరి మధ్యలో. మళ్ళీ రాత్రి నాన్నగారు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ప్రమీని లేపి మరీ అన్నం తినిపించేవాళ్ళు. అంటే ఆల్రెడీ తిన్నా కూడా మళ్ళీ ప్రమీని లేపి ఒక 2 ముద్దలు అన్నం పెట్టి పడుకోబెట్టేవాడు అనమాట శ్రీను. అవన్నీ సీత ఇవన్నీ చూసి మనసు చాలా బాధపడేది. ఎన్నో రోజులు ఏడ్చింది. సరే పోనీ అని వదిలేసేది. ఇక అన్నతో బాండింగ్ అంటారా, అసలే లేదు. అలా చాలాసార్లు సీత మనసు గాయపరిచారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి. ఇలా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఎందుకు చూస్తున్నారో అని తన ఫ్రెండ్ ఊర్మిళని పట్టుకొని సీత చాలాసార్లు ఏడ్చుంటుందండి. అలాగే సీతకి ప్రేమ కరువైంది అన్న విషయం కూడా సీతకి స్పష్టంగా తెలిసిపోయింది. అందుకోసం ఎవరైనా బయట వాళ్ళు కొంచెం ప్రేమను చూపించినా కూడా అది నిజమే అనుకొని ఎంతో ప్రేమని బయట వాళ్ళకి చూపించేది సీత. కొన్ని చోట్ల అది అబద్ధమని తెలుసుకొని బాధపడిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయండి. అందులోంచి బయటకు వచ్చిన సీతకు కోపం, ఆవేశం ఎవరి మీద చూపించాలో తెలియక ఆ వయసులోనే సీత సతమత పడిపోయేదండి. మనసులో ఒక అగ్నిగుండాన్నే మోస్తూ ఉండేది. అందులోంచి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడకూడదని అనుకుంటుంది.
ఈ పెద్ద గొప్ప సందిగ్ధతలోంచి వచ్చిన ఒక అమ్మాయి పేరే సీత. ఆ తర్వాత మౌనమే తన స్నేహితురాలైందండి. మౌనమే తన స్నేహితురాలైపోయింది. తనకు తెలిసిన ఏదైనా కూడా ఒక్క ఊర్మిళతో తప్ప ఇంకెవ్వరితో షేర్ చేసుకునేది కాదు. ఎవరితో మాట్లాడినా ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అనే ఒక భయంతోనే సీత తన లైఫ్ని అంటే చిన్నప్పటి లైఫ్ని గడిపేది. ఇక సీత చదువులో మాత్రం సూపర్ అండి, సూపర్ టాలెంటెడ్. కానీ అందరినీ చదివించే స్తోమత లేని శ్రీను గారు ఏం చేశారంటే 2 ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించి కొడుకుని మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేశారండి. ప్రైవేట్ స్కూల్లో ఆ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటాడు, 2 పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రమి విషయానికి వస్తే మీరు అనుకోవచ్చు ప్రమి అంటే చాలా ఇష్టం కదా, కానీ స్తోమత లేదు కాబట్టే 2 ఆడపిల్లల్ని అక్కడ చేర్చాల్సి వచ్చింది వాళ్ళ నాన్నకి. కానీ సీత కంటే ప్రమి వచ్చి 2 years పెద్ద, ఒకే స్కూల్లోనే చదువుతూ ఉంటారు. బట్ చదువు విషయానికి వస్తే మాత్రం సీత ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా చదువుతూ ఉంటుంది. కానీ చదవాలన్న కోరిక ఉన్నా కూడా పెద్ద చదువులు చదవాలని ఎంతో కోరిక చిన్నప్పటి నుంచే ఉంటుంది తనకి. బట్ అది కుదరదండి తన లైఫ్లో. అది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మీకే అర్థమవుతుంది. ఇది అండి చిన్నప్పటి సీత కథ. ఇది మొదటి ఎపిసోడ్. ఇది వచ్చేసి మీకు ఇంతకుముందే చెప్పాను 80s 90s స్టోరీ అండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ ఎపిసోడు తప్పు చెప్పున్నా, ఒకవేళ ఎక్కడన్నా తప్పు దొర్లినా మీకేమనిపించిందో మీరు ఒక్కసారి నాకు మీరు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అయితే కొంచెం చనువు తీసుకొని మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఏ తల్లిదండ్రులైనా కూడా ప్లీజ్ అండి అందరి పిల్లల్ని ఒకేలాగా చూడండి. ఆ పసి మనసులు గాయపడితే ఆ గాయానికి మందు రాసుకోవడం ఆ చిన్న వయసులో వారికి తెలియక ఆ గాయాన్ని అలాగే ఉంచుకొని వాళ్ళు పడే ఆవేదన వర్ణనాతీతం అండి. ఏదో కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ అందరికీ చెప్పేంతదాన్ని నేను కాదు అని అనుకుంటున్నాను. బట్ ఇది నేను చిన్నప్పటి నా మనసులో ఉన్న ఆవేదన అండి. ఇది మా ఫ్రెండ్ది చూసి నేను రాస్తున్న కథ ఇది, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఇంతవరకు మీరు ఎపిసోడ్ 1 విన్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇక ఉంటాను, ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ కుసుమ.